హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. ఇవాళ కిచెన్లో కండెన్స్ మిల్క్ ఫ్రెష్గా ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది పెద్ద ప్రాసెస్ కాదండి, ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం 1/2 లీటర్ మిల్క్ని ఒక బాండీలోకి తీసుకుంటున్నాను. 8 నుంచి 10 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేయొచ్చు. నేను 8 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. షుగర్ని యాడ్ చేసి షుగర్ పాలల్లో కరిగి మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. అంచుల్లో పాలు అంటేస్తూ ఉంటుంది, దాన్ని మనం కొంచెం క్లియర్ చేసుకుంటూ మరగనివ్వాలి. పాలు అంచులకు అంటనీయకుండా పాలని మరిగిస్తూ తిప్పుకుంటూ ఉండాలి. పాలు మరిగే కొద్దీ రంగు మారుతుంది. కొంచెం దగ్గర పడ్డాక ఇలా చూడండి, ఇలా నొరగలు వస్తుంది. ఇలా నొరగలు వచ్చే స్టేజ్లో మనం ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని మంచిగా కలబెట్టుకోవాలి. ఇలా తిప్పుకుంటే నొరగపోయి మిల్క్ కండెన్స్ కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేస్తుంది. ఇంకా పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచితే థిక్నెస్ వచ్చేస్తుంది, కాబట్టి పొయ్యి కట్టేసుకొని ఈ కండెన్స్ మిల్క్ కన్సిస్టెన్సీని మంచిగా చల్లార్చుకుని ఒక కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. మనకి దేనికి కావాలన్నా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. కండెన్స్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కండెన్స్ మిల్క్ని మనం బయట స్టోర్లో కన్జ్యూమ్ చేసుకునే దానికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్ అండ్ హెల్తీగా ఉంటుంది. Please do like, share, comment and subscribe. This is Tilaka. Thank you for watching.